చూద్దాం, నాకు తెలియదు ఈ రోజు. అంతేగా నేను అభిమానులు మీరు చేయాలని లేదు. అభిమానులు చేసినా చేయకపోయినా ప్రజలకు ఎవరు నాకు చేసినా నేను ప్రజల కోసం చేస్తాను. ఎందుకంటే ఇది నా స్వార్థం. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇళ్లు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. ఎమోషనల్ గా కాదు సార్. మీరు సమాజంలో ఇన్ని బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుందా? మీకు నిస్సహాయత రాదా? చెప్పండి. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి? ఎమోషన్ అంటే కోపం అని కాదు కదా. మీరు చెప్పండి సార్. నాకు మీరు ప్రశ్న అడిగినప్పుడు నాకు మీరు సమాధానం చెప్తే నేను సంతోషిస్తాను. వేతన సార్ మీరు చెప్పండి. హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే. నేను ఇక్కడ అద్దాల మేడల్లో కూర్చొని వాళ్ళని చూస్తూ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నా. నాకు బాధగా ఉంది. ఆ బాధలోని భాగమే తప్ప ఇంక వేరే ఏం కాదు.